కార్యక్రమాల్లో మనకు పండుగ ఇందాక మనం ప్రకటన చేసాం. ఒక అద్భుతమైన చౌదరపల్లి కాకారం మండలం రంగారెడ్డి జిల్లా. నేను ఎస్సీ భాగం లేదు. అయితే ఇప్పుడు నేను నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. 3 ఎకరాల పొలంలో 1 ఎకరా గార్డెన్ ఉంది. కడిల పందిరి ఉన్నది. ఆ కడిల పందిరిలో 3 రకాలు 4 రకాల కూరగాయలు కాకర బీర పైకి పోతుంది. కింద టమాటా, వంకాయ, మిర్చి అది 3-4 పంటలు పండిస్తుంటారు 1 ఎకరాల. చల్లవల్ల 5 బోనస్ అని చెప్పినప్పుడు చల్లవల్ల 5 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి రైతులందరూ రక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులైన ఒక అద్భుతమైన పండగ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణ క్యాబినెట్ మంత్రివర్గం అంతా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మీ తెరల మీద టీవీలో చూస్తున్నారు. 1600 పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, 6,40,000 మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రైతు భరోసా పండుగ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం రైతుని ఆదుగా చేయడమే కానీ వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి చేసిన రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 150 ఎకరాల ఒడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టింది. ఆనాడు వాళ్ళ పొలంలో పండించిన ఒడ్లకు 4,200 రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసుకోవాలి వచ్చింది. మరి మనం పండించిన పంట 200 తక్కువైనా 2,000 మేము అప్పుడు అంటే కొనేటోళ్ళు లేరు. మేము ఐక్యమై కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాటి స్పష్టంగా చెప్తున్నాం, మీరు వరి పండించండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. చివరి గింజ వరకు కొనే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధర తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధర అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసింది. రెండవ విడత వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్ద కుమారెడ్డి గారితో మాట్లాడి, అన్న రోడ్డు బియ్యం దిగలేదు, ఈరోజు గ్రామాలను చేతకి వచ్చింది. రైతులు స్వయంగా 10 రూపాయలు ఖర్చు అయినా కూలిపోయి ఉపాధి హామీ చేసుకున్న పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో ఇక్కడ అన్నం తింటున్నారు. సన్న బియ్యం మనం ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒడ్లు పండించాలి. ఎందుకంటే తెలంగాణలో పండించే ఒడ్లు నాణ్యమైనవి, శ్రేష్టమైనవి. కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు. మనం రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి పిల్లలు కొట్టుకో లేకపోతే కోళ్ళ దానాలు ఉంటున్నాయి. దొడ్డు బియ్యం ఇవ్వదు, సన్న బియ్యం ఇవ్వాలి అని చెప్పిన. మరి ఏం చేయాలి? సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి. నేను చేస్తా, మీరు చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు. రైతులకు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ వడ్లను కొంటాము. మాది బాధ్యత అంటే నమ్మకంగా, విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో 60% పోయినసారి సన్న వడ్లు మీరు పండిస్తే ఆ సన్న వడ్లను కొన్ని సన్న బియ్యం చేసి
ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6 లక్షల 40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలో ఉన్నారు. ఇవాళ మా అక్కలు వచ్చిన రైతులు మాట్లాడారు, మా ఆడపిల్లలు మాట్లాడారు. ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. ఇది ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న ఒడ్లు పండించింది కాబట్టి ఆ సన్న ఒడ్లు ఇవాళ ప్రియంగా మారి ఏదో కడుపు నింపుతున్నది అంటే రైతులు చేసిన ధైర్యం. అందుకే మీరు పండించిన సన్న ఒడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తాం. ఇవాళ ధైర్యంగా నిలబడి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 పండించడంలో ఒక్క సంవత్సరంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి దేశంలోనే మొదటి స్థానంలో, ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మొదటి స్థానంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరి పండించడంలో మొదటి స్థానంలో ఉంది. అందులో సన్న వడ్లు పండించడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇవాళ మన రైతుల శ్రమ ఊరిక పోలే. ఇవాళ మీరు కష్టపడి పండించిన సన్న వడ్లు ప్రియంగా మారి మీ సర్పంచ్ పదవులు, మీ సర్పంచులుగా చేసిన పనులు మా హయాంలో చెల్లించండి. 1,29,000 కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి మొయ్యలేనంత భారం నడుపు వంగిపోయే పరిస్థితి ఉంది. దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెట్టిపోయిండు. ఉచిత కరెంటు బిల్లులో 20,000 కోట్లు విద్యుత్ శాఖ స్పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా చెప్పకపోతే ఫీజు రియంబర్స్మెంట్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు, అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము ఉండిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పింది. ఇన్ని అప్పులు, ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ యువత మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడారు. ఇవాళ వాళ్ళు చేసిన అప్పులను, వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి రోజుకు 18 గంటలు పనిచేసిన సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు సర్పంచ్ ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఇంకొక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు 35 కష్టపడి ఉద్యోగాలు చేసి 10 దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాళ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చిపోయింది. ఎవరైనా నమ్మకంగా ప్రభుత్వం దగ్గర పనిచేసి 35 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి సరాసరి వాళ్ళ ఖాతాలోకి జీతాలు వెళ్ళేది. గత ప్రభుత్వంలో విడతల వారికి ఇన్స్టాల్మెంట్ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చింది. ఒక్కొక్క వాళ్ళకి కష్టంగా ఉంది. విద్యార్థులకు, కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి కష్టంగా ఉన్నది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలంటే కష్టంగా ఉన్నది. ఆ కష్టాలను ఎదుర్కొంటూనే, సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం చేయాలి, వ్యవసాయం సాయం చేసే దృష్టి వాళ్ళు కష్టాలలో వాళ్ళు బాధిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపు 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా ఇన్ని తీసుకుంటాం. ఇప్పటి వరకు దాదాపు రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోలు దాంతో పాటు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు. ఈ 18 నెలలలో కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తారే అసెంబ్లీలో రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజల
ప్రభుత్వం మన ప్రభుత్వం ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుతాం. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఒక్క సంవత్సరంతో మనం చేసిన రైతు రుణమాఫీ గ్రామ సభలు పెడతాం, గ్రామాలలో చర్చ పెడతాం. ఆనాడు వాళ్ళకు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐక్యత కేంద్రాలు తెరవకపోతే ఈరోజు 8,000 పైచీలకు ఐక్యత కేంద్రాలు తెరవడమే కాదు, 44 గంటలు తిరిగే లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రైతు పంట అమ్ముతున్నాడో అతని ఖాతాలో నగదు బదిలీ చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ రైతుల ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆనాడు